హాయ్ నమస్తే అస్సలం అయికుం. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ బాసుంది అండి. ఈ బాసుంది చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 లీటర్ దాకా ఫుల్ ఫ్యాట్ మిల్క్ని వేసుకోండి, లేదంటే నార్మల్ గేదె పాలతో అయినా చేసుకోవచ్చు. పాలు మరిగేలోపు మన డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకుందాం. నేను ఇక్కడ 10 బాదం పలుకులు, 10 జీడిపప్పు, 10 పిస్తా పలుకులు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పాలను చూద్దాం. పాలు మరుగుతున్నాయి. ఈ పాలను కలుపుతూ మరిగించుకోండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మరిగించుకోండి. ఇలా పాలను 10 నుండి 15 నిమిషాల పాటు మరిగించుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పాలను మరిగించుకోండి. ఇలా మనం 15 నిమిషాల పాటు పాలను మరిగించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక బాగా కలుపుకోండి. ఈ పాలు అనేవి చిక్కబడేదాకా బాగా మరిగించుకోవాలి. అడుగు మాడిపోకుండా కింది నుండి కలుపుతూ ఉండండి. ఇలా సగం వరకు పాలను మరిగించుకున్నాక ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ 1/2 కప్పు దాకా వేసుకోండి, అంటే 4 స్పూన్ల వరకు షుగర్ని వేసుకోండి. అలాగే కలర్ కోసం కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని పాలలో వేసుకోండి. అలాగే యాలకుల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. మళ్ళీ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మరిగించుకోండి. చూడండి, పాలు ఈ విధంగా చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి. చల్లారితే ఈ బాసుంది ఇంకాస్త చిక్కగా అవుతుంది. చల్లారాక ఈ బాసుందిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసేయండి. ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. పైనుండి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని సర్వ్ చేసేయండి. ఎంతో టేస్టీగా నోరూరించే బాసుంది రెడీ అండి. ఈ బాసుంది చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.